అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే, వైసీపీని చూస్తూ ఉంటే నాకు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుందండి. ఆ సినిమాలో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు. రఘుబాబు గారు, ఆయన ఒక కమెడియన్ కదా, రఘుబాబు గారు ప్లాన్ చేస్తారు. రఘుబాబు గారు ఒక టీము, ప్రభాస్ గారు మరొక టీము. ప్రభాస్ గారిని ఎలాగైనా సరే ఈ క్రికెట్ వంక పెట్టుకుని బాల్తో కొట్టేయాలి, ఆయన్ని ఇచ్చేసేయాలి అని చెప్పి రఘుబాబు గారు ప్లాన్ చేస్తారు. కానీ హీరో ఊరుకోడు కదా. హీరో తిరిగి ఈయన షాట్లు కొడుతూ ఉంటే పాపం ఆయన మొగం అంతా వాసిపోద్ది. వాసిపోయిన తర్వాత అప్పుడు రఘుబాబు గారు బ్యాటింగ్కి దిగుతారు, ప్రభాస్ గారు బౌలింగ్ వస్తాడు. వచ్చి ఆయన ఏం చేస్తాడు, 10 అడుగులు తీసుకున్న వాళ్ళంతా 20 అడుగుల నుంచి పరిగెట్టి రావడానికి వెళ్తాడు వెనక్కి. అది చూసి రఘుబాబు గారు భయపడతారు. అప్పటికే దెబ్బలు తిని ఉన్నారు కదా. అందుకని ఆయన వికెట్ని ఆయనే కొట్టేసుకుంటాడు. ఆయన వికెట్ని ఆయనే కొట్టేసుకుని ఆయన అవుట్ చేసేసుకుని మళ్ళీ ఎంపైర్ దగ్గరికి వెళ్ళి హౌ ఇస్ దాట్ అని అడుగుతాడు. చాలా కామెడీ సీన్ అది. సేమ్ వైసీపీ వాళ్ళని చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుందండి. వీళ్ళకే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చూస్తే భయం. ఆ భయంతో వీళ్ళే అవుట్ చేసేసుకుంటున్నారు, వీళ్ళే తిట్టేసుకుంటున్నారు. సెల్ఫ్ గోల్ అని కూడా అంటారు. వాళ్ళే గోల్ వేసేసుకోవటం. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇది ఈవేళ ఏబిఎన్ ఆర్కే గారు ఏదో అనేసారు, మహిళలు ఏదో ఇది చేస్తారని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఆర్కే గారు అన్నమాట ఇంత అయితే వీళ్ళు ఇంత తిట్టేసుకుంటున్నారు వాళ్ళే. ఇది ఈరోజు జరిగింది కాదండి, ఎప్పటి నుంచో ఉన్నది వీళ్ళ స్టైల్. ఎందుకంటే గతంలో వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలకి అసలు హద్దు పద్దు లేదండి. గతంలో ఎప్పుడు అది కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ అంతకుముందు కానీ ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడకూడని మాటలన్నీ వైసీపీ హయాంలో 5 సంవత్సరాల హయాంలో మాట్లాడేశారు. అయితే వీళ్ళు ఏమనుకుని ఉంటారంటే, తెలుగుదేశం కూడా గెలిచింది కదా, ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు, అప్పుడు మనం వాళ్ళని కూడా విమర్శిద్దాం అనుకున్నారు. తెలుగుదేశం పార్టీలో అలా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, అలాంటి బూతులు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. లేక వాళ్ళే తిట్టేసుకుంటున్నారండి. జాలేస్తుందండి పాపం. వాళ్ళ వికెట్ వాళ్ళే కొట్టేసుకుంటుంటే, వాళ్ళ గోల్ వాళ్ళే వేసేసుకుంటుంటే చూడడానికి ఎలాగైనా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, జాలేస్తుంది కూడా. మీకు ఒక 2 షార్ట్ కట్ వీడియోలు చూపిస్తాను చూడండి. యాక్చువల్గా జంబలగిరి పంపని అప్పట్లో సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక కామెడీ డైలాగ్ ఉంటుంది, జస్ట్ ఒక కామెడీ డైలాగ్. ఏంటంటే ఆ కామెడీ డైలాగు, నా పేరు బోసే అండి, ఇంటి పేరు డీకే అండి, 2 కలిపితే బోసి డీకే కాదేటండి. ఆ బోసిటీకి అనే పదం అంత కామెడీ మాట అండి. అది ఎవరన్నా ఊరికే ఎరా మూర్ఖుడా ఎరా ఎదవా అని తిట్టడానికి ఉపయోగించే మాట. దాన్ని పట్టుకుని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏ అర్థం చెప్పారు తెలుసండి. మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని, చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ఇక్కడ ఇంకా మాట చిన్న వీడియో పెట్టారండి ఇక్కడ. దాని తర్వాత వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకొచ్చాడు ఆయన. ముఖ్యమంత్రి తల్లిని కూడా అలా మాట్లాడాడని ఆయన దానికి ఒక వివరణ ఇచ్చుకున్నట్టు ఆ రోజు నిజం చెప్పాలంటే ఆయన తిట్టుకున్నాడండి. ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. బోసిడీకే అంటే లంజా కొడుకు అని వాళ్ళ అమ్మగారిని ఆయనే తిట్టాడు. ఎందుకంటే పట్టాభి గారు బోసిడీకే అన్నది ఇన్ని కాదు, ఎవరినో. ఆ బోసిడీకే అన్న పదానికి ఈయన చెప్పిన అర్థం లేదు. కానీ ఎవరినో తిట్టిన తిట్టుని, ఈ తిట్టు నాకు కావాలి అని జగన్ గారు తీసుకుని, ఆ తిట్టుకు మళ్ళీ ఒక దారుణమైన అర్థాన్ని ఆయన క్రియేట్ చేసుకుని, ఆ తిట్టు ద్వారా మళ్ళీ వాళ్ళ అమ్మగారిని తిట్టుకుని ప్రజలందరిలో కూడా ఒక సానుభూతి కోసం అయితే ఆయన ఆ రోజున ప్రయత్నించాడు. ఆ కారణం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద, పట్టాభి గారి మీద విపరీతమైన దాడులు చేసేశారు. కానీ జనాల్లో మాత్రం ఎక్కడితో తిట్టు తెచ్చుకుని దానికి ఒక అర్థం పెట్టుకుని దాన్ని చూడండి ఎలా ఉందో. సేమ్ ఈరోజు కూడా జరిగింది అదే అండి, ఏం తేడా లేదు. ఈయన ఏమన్నాడండి ఏవిఎన్ రాధాకృష్ణ గారు, పుష్కలంగా ఉన్నారు. ఆ పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ ఉండనే ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని అని ప్రచారం చేశారు. చచా, అదేమి కాదు, 3 రాజధానులు అంటే ఎగ్గే గంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మా విగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్. ఇందులో ఎక్కడ బూతు లేదండి. అయితే మాట అయితే కొంచెం కఠినమైన మాట అది. ఆ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండని నేను కూడా అనుకున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అంత గుడ్డిగా నమ్మేస్తున్నారు వీళ్ళు. ఆయన ఏ చెప్తే చేసేస్తున్నారు అనే ఉద్దేశంలో మీ భార్యలు కాదు, మీ చెల్లెళ్ళు అంటే కూడా నమ్మేసేలాగా ఉన్నారు వీళ్ళు. దానిలో అంత భయంకరమైన బూతు లేదండి, కాకపోతే కటువైన మాట, చాలా పెద్ద మాట అది. అయితే దాన్ని వీళ్ళు ఏం చేసుకున్నారండి, రాజకీయ వ్యభిచారి రాధాకృష్ణ ఈ ఎంతంత పెద్ద మాటలండి. అక్కడ ఎక్కడన్నా రాధాకృష్ణ గారు చెప్పిన దాంట్లో ఇలాంటి పదాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయ వ్యభిచారి, బ్రోకరు, బూతు ఇలాంటి మాటలు ఎక్కడ లేవండి. కానీ ఒక కఠినమైన పదం ఉంది. దాన్ని వీళ్ళు వంక పెట్టుకుని
ఇప్పుడు ఆ మాట నీళ్ళు ఎలా క్రియేట్ చేసుకున్నారు చూడండి. రాజకీయ ముసుగులో రాజకీయ వ్యభిచారాన్ని తను చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి వాళ్ళ భార్యల్ని ఇంకొకరికి తార్చుతారు అని మాట్లాడినటువంటి అది చూడండి. జగన్మోహన్ రెడ్డి చెప్తే మీ భార్యలు కాదురా అంటే, అవును మా భార్యలు కాదు, మా చెల్లెలు అనేసుకుంటారు, అంత మూర్ఖత్వంలో ఉన్నారు వీళ్ళని ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్తే, ఈ వైసీపీ ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు, వాళ్ళ భార్యలను తారుస్తారు అన్నారు అంటున్నాడు. ఆ మాట ఎక్కడన్నా ఉందండి? అంటే వీళ్ళే తిట్టుకోవడం కదా అది, వాళ్ళ భార్యను వాళ్ళే తిట్టుకోవట్లేదా? వైసీపీలో ఉన్న వాళ్ళు అందరి భార్యల్ని ఇప్పుడు ఈ ఎమ్మెల్యే తిట్టినట్టు కదా, పాపం వాళ్ళే తిట్టేసుకుంటున్నారండి. చాలా జాలేస్తుంది నాకు, నిజంగా జాలేస్తుంది. వాళ్ళే తిట్టేసుకుని వాళ్ళ భార్యలను వాళ్ళే కించపరిచేసుకుని, హలో బ్రదర్లో ఒక డైలాగ్ ఉంటుందండి, నీ బొట్టు నువ్వే చెరిపేసుకో, నీ జుట్టు నువ్వే చెరిపేసుకో, నీ బట్టలు నువ్వే చింపేసుకో, నువ్వు రేపైపోయి వెళ్ళిపో అంటాడు వెళ్ళను. అలాగా పాపం వీళ్ళు బొట్టు వెళ్ళే చెరిపేసుకుంటున్నారు, వీళ్ళ జుట్టు వెళ్ళే చెరిపేసుకుంటున్నారు, వీళ్ళ బట్టలు వెళ్ళే చింపేసుకుంటున్నారు, వాళ్ళే తిట్టేసుకుంటున్నారు, వాళ్ళ అమ్మను వాళ్ళే తిట్టేసుకుంటున్నారు, వాళ్ళ భార్యలను వాళ్ళే తిట్టేసుకుని ఆ కారణం చూపించి దాడులు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఆ కారణం చూపించి ఏబిఎన్ మీద దాడి, ఆ కారణం చూపించి మిగతా వాళ్ళందరినీ బూతులు తిట్టడం మామూలు కదండి. ఆయన అన్న మాటలో ఎంత తీవ్రత ఉందో దానికి 100 రెట్లు తీవ్రమైన పదాలు వాడేస్తున్నారు. ఇప్పుడు ఎవడో వచ్చి చమ్మేదో దెబ్బ కొట్టాడండి మిమ్మల్ని, మీరు డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు అవుద్ది. కానీ ఆడ ఒకటి కొట్టినప్పుడు మీరు 10 కొట్టేసి స్టేషన్కి వెళ్ళడానికి ఏమవుతుంది, ఆయన వదిలేసి మిమ్మల్ని వేస్తారు కదా లోపల. ఇప్పుడు నిజంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారి మాట చట్టపరంగా తప్పై ఉంటే ఈ పాటికి అది కంప్లైంట్ లేకపోతే హైకోర్టుకి వెళ్ళిపోతాం, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతాం, గగ్గోలు పెడతారు వీళ్ళు. అక్కడ కేసు పెట్టడానికి అవకాశం లేదు, అది కేసు అవ్వదు, చట్టపరిధిలోకి రాదు. కాబట్టి ఇలాంటి తప్పుడు పనులు, తప్పుడు గొడవలు చాలా జాలేస్తుందండి నాకైతే. పాపం వాళ్ళని ఎవరు తిట్టట్లేదు వైసీపీ వాళ్ళని, వాళ్ళే తినేసుకుంటుంటే ఏదో పిచ్చోడు చూడండి, రాయి దొరికిందని ఆడికాడే తలపగలు కూడేసుకుంటాడు అనుకోండి, పగిలేది ఆడితేలే, కారేది ఆడి రక్తమే. కానీ మానవత్వం అలాంటి వాళ్ళకి అరే జాలేస్తుంది కదండి. నాకు అలాగే జాలేస్తుందండి అలా చూస్తూ ఉంటే. ఇంకా దీన్ని సాగుగా చూపించాలి, తెలుసు కదండి వీళ్ళ సంగతి మనకి. అయితే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద చాలా బాగా మాట్లాడాడండి. ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకి ఎంత బాధం, దోచుకునేది పంచుకునేది తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధం. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. సార్ నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను ఏమంటే ఆయన అన్న మాట మళ్ళీ నేను రిపీట్ చేయను కానీ మీకు తెలుసు కదా, ఆ ఒక్క మాటకే తిప్పని స్టేషన్కి తిప్పకుండా తిప్పుతాను అన్నారు జగన్ గారు. మరి అదే ఇదైతే ఒకవేళ కూటమి ప్రభుత్వం కూడా అలాగే అనుకుని ఉంటే ఒకసారి వైసీపీ వాళ్ళు మాటలు విన్నామండి. జస్ట్ మీరు వినండి, ఇందులో కొన్నే పెట్టినట్టున్నారు వీళ్ళు, కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా దరిద్రాలు ఉన్నాయి. ఇది గత ప్రభుత్వం అయ్యా లంజా కొడుకు అని అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. లంజత్వానికి పాల్పడలేదా? పవన్ కళ్యాణ్ లాంటి కొడుకు అసలే బతలే ఈ లోకంలో. రోజు గోల ఏంట్రా బాబీ కరం మనకి. ఈ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేస్తుంది. అతను పిలిచాడు, ఈ డోర్ బావిలో పడిపోయాడు. భ్రష్టాచారం కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేవు. ఇదంతా సర్కార ఇల్లు కలిస్తే తయారైన తెగ ఏదో అవుతున్నట్టు. సిగ్గు మానం మీద ముందా కొడుతున్నారా? అసలు ఫోటో పెట్టరా నీ అమ్మ. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ అలాంటి వాడికి అప్పు చెప్పాలా? దేనికి? ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని కొడుకులారా నీ అమ్మ, నీ అమ్మ లంజా కొడుకు. చూశారు కదండి వైసీపీ నాయకుల భాష అది. అలాంటి నీచ్ కమీన్ కుత్తేలందరూ ఆ వైసీపీ పార్టీలో ఉన్నారు. ఇక రోజా గారు ఆడమనిషి, పైగా భార్య, ఒక తల్లి కూడా ఆవిడ. అలాంటి ఆవిడ ఎలాంటి మాటలు మాట్లాడింది చూశారు కదండి. మరి ఒక మాట కొంచెం కఠినంగా రాస్తేనే, అది కూడా ఎందుకు, అమరావతి మీద అంత విషయం చెబుతున్నారు, ఇన్ని మాటలు మార్చిన తర్వాత కూడా మావిగనని అతను అంటే కనీసం వీళ్ళకి బుద్ధి లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్నారనే ఆ కోపంలో ఫ్రస్ట్రేషన్లో అన్న మాట అది. దానికే మరి ఎన్ని స్టేషన్లు ఉంటే అన్ని స్టేషన్లు తిప్పితే జగన్ గారు మరి వీళ్ళందరినీ ఏం చేయాలండి, అండమాన్ పంపించేలా?
లేకపోతే ఇక అంతకన్నా ఘోరంగా ఏ పాకిస్తాన్ బార్డర్లోనో వదిలేలా? ఏం చేయాలి సార్ వాళ్ళని? ఆఫ్రికా అడవులను వదిలేలా? ఇంత ఘోరమైన బ్యాక్గ్రౌండ్ కదండి వైసీపీ పార్టీది. ఎలా సార్ మీరు వచ్చి ఇలాగా ఇవాళ నేను అంతకుముందు కూడా చెప్పాను జగన్ గారికి, మీరు ఎలాంటిది ఏదైనా సమర్థించాలంటే ఓ సజ్జల రెడ్డి గారితోనో ఓ వైవి సుబ్బారెడ్డి గారితోనో పెట్టించాను ప్రెస్ మీట్. మీరు పెడితే ఏమవుతుందంటే గతంలో మరి మీరెందుకు చేయలేదు, మీరెందుకు కంట్రోల్ చేయలేదు, ఎంతమంది అంత వెచ్చలవిడిగా మాట్లాడారు కదా, మరి మీరెందుకు అప్పుడు ముసుముసు నవ్వులు అవ్వారని ప్రజలందరూ వెంటనే కౌంటర్ చేస్తారండి మిమ్మల్ని. మీకు అర్థం కావట్లేదు. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలు అంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుంది రాధాకృష్ణ అని చెప్పి. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. మరి ఎందుకు మాట్లాడించారు అప్పుడు? మీరే కదా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడించారు. ఎవరికి నచ్చదని మీకు తెలుసు కదా, మీరైతే డైరెక్ట్గా మాట్లాడించారు కదా. అది ఎలాంటి కుటుంబమో తెలుసు కూడా, వాళ్ళు ఎలాంటి మనుషులో తెలుసు కూడా, మీరు మాట్లాడించారు కదా. అప్పుడు డైరెక్ట్గా మీరే మాట్లాడించి మీరే ముసుముసు నవ్వులు నవ్వి ఇక్కడ మాట్లాడకపోయినా మాట్లాడారని క్రియేట్ చేసి భలే ఐదు దొరికింది జగన్ గారికి మాత్రం. మావి గారిని ఆ ట్రోలింగ్ నుంచి తప్పించుకోవడానికి, రే ఇగో మొత్తం వైసీపీ మీ భార్యలందరినీ ఎలా కనిసారని వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి ఈ మాటను మాత్రం భలే ఉపయోగించుకున్నారండి మీరు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఏవిఎన్ రాధాకృష్ణ గారు ఏమీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ మంత్రి కాదు, ఏమీ కాదు. ఆయన ఒక మీడియా ప్రతినిధి. మీడియా ప్రతినిధికి నువ్వు ఎలా మాట్లాడని వేరే వాళ్ళు చెప్పే హక్కు అర్హత ఏమి ఉండదండి. కానీ మీరు సాక్షాత్తు అసెంబ్లీలో మీరు ఉండగానే మీ కొడాలి నాని మీ పార్టీ మంత్రి, అతనికి మీరు చెప్పలేకపోయారు. మీ అంబటి రాంబాబు మీ పార్టీ మంత్రి, అతన్ని మీరు కంట్రోల్ చేయలేకపోయారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీ పార్టీ ఎమ్మెల్యే, అతన్ని మీరు కంట్రోల్ చేయలేదు. ఒక మీడియా హెడ్ని మా పార్టీ నాయకుడు కంట్రోల్ చేయాలి. ఇదేమి లెక్కండి? వీళ్ళు ఎక్కడ దాకా తీసుకొచ్చారు తెలుసండి? తిప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అన్న మాటలో అర్థం ఏంటో అందరికీ తెలుసు. ఒకే మాట కఠినంగా ఉంది. కఠినంగా ఉంటే వీళ్ళు ఏం చేయాలి? రాధాకృష్ణ గారి మీద కేసు పెట్టచ్చు, లేదా రాధాకృష్ణ గారి మీద అదే మాట ఉపయోగించవచ్చు. ఇది ఓ తిడితే అరే నీ అబ్బా అంటే నీ అబ్బా అన్నట్టు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ఆఫీస్ మీద దాడి, తాడుతున్నారు, మీరు మా భార్యలు అంటున్నాడు అనేది ఒక బ్లేము, మహిళలందరినీ కించపరిచారని ఒక తప్పుడు ప్రచారం. దాంతోపాటు అక్కడి నుంచి అలా వయా తిరుపతి మీదుగా అన్నట్టు ఏమేమి రాధాకృష్ణ గారి మీద నుంచి అలా చంద్రబాబు నాయుడు గారి మీదకి, చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ గారి మీదకి, లోకేష్ గారి నుంచి పవన్ గారు. ఇదేంటండి? చీప్ అయిపోతారు కదా జనాల్లో. తప్పు ఎవరు చేశారు? ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష కదా. మీరేంటి తప్పు చేయకపోయినా వాళ్ళకి శిక్ష విధించేసి వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకి శిక్ష వేసి వాళ్ళ బంధుమిత్రులకు శిక్ష వేసినట్టు ఇదేంటండి? పోనా ఫ్యామిలీకి వేసారంటే కొంచెం సర్లే మొత్తం ఫ్యామిలీ అందరినీ తిట్టేస్తున్నారులే అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ దగ్గర తీసుకొచ్చారండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అలాగా, లేదా లోకేష్ గారు చెప్తారండి? అది మీరు చెప్తారు, అది మీకు అలవాటు. కావాలని ఎదుటి పార్టీ నాయకుడిని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కావాలని తిట్టించి మానసిక స్థైర్యం ఆయన దెబ్బకొట్టి, ఆయన అలాగే పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి ఆయన ఏదైనా సంథింగ్ ప్రాబ్లం తోటి హార్ట్కి ప్రెజర్ ఇచ్చేసి అలాంటి పనులు కుట్రలన్నీ మీరు చేశారు. మీ మీద ఎవరు చేయరండి. ఎవరో ఒక కార్యకర్త మాట్లాడితేనే భారతం మీద ఇమీడియట్గా అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, ఆయన అరెస్ట్ చేశారు. అలాగా మీలాగా ఆ బోర్గడ్ గారు ఎంత నీచ్ కమ్యూనిటీగా మాట్లాడినా కనీసం వాడి మీద ఒక కేసు పెట్టారండి మీ వైసీపీ హయాంలో. ఆ వర రవీంద్ర గారు ఎంతో దారుణంగా నీచిగా ఇప్పటికి ఇంకా శర్మిలమ్మ పుట్టుకుని ఆ విజయమ్మకి శైలాన్ని సింకింతూ వాడు ఎన్నో మాటలు మాట్లాడాడు. వాడి మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా జగన్ గారు? అరే మీ ఇంట్లో మహిళలండి. అలాంటిది మరి మీరు ఇలా వచ్చి మాట్లాడడం అది ఎంతవరకు న్యాయం? మీరు ఆలోచించండి. మీరు మాజీ ముఖ్యమంత్రి, మీరు ఇలా చెప్తుంటే ప్రజలకి ఏ సంకేతాలు వెళ్తాయి? ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ మా తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడో కమెంట్లు పెట్టినట్టు అన్ని తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళలో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపు పొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపు పొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాము. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకుముందు ఎప్పుడు జరగల. ఎందుకు అబద్ధం? ఎప్పుడు జరగకపోవడం ఏంటి సార్? మీ పరిపాలన అంతా జరిగింది అదే కదా. మహిళలను అవమానపరచడం, శైలాలను శంకించడం, పుట్టుకల మీద మాట్లాడటం, ఇదే కదా జరిగింది. మీకు ఏమైనా మెమరీ లాస్ ఏమైనా ఉందా? అరే జనం ఎవరు మర్చిపోలేదు కదా సార్. ఇంకానే
ఇదేం మీ పరిపాలన జరిగి ఒకవేళ ఒక 20 సంవత్సరాలు అయిందంటే పోనీ జనం మర్చిపోయారు అనుకోవడానికి కానీ మొన్నే కదా ఇదన్నీ జరిగినాయి. క్రెడిబిలిటీ పోగొట్టేసుకుంటున్నారు సార్ జగన్ గారు మీరు. ఇప్పుడు రాజకీయం చేయండి, ఎదుటోళ్ళని విమర్శించండి, ఎదుటోళ్ళని కార్నర్ చేయండి, తెలివిగా చేయండి. మళ్ళీ అది తిరిగి మీ వైపు చూపించేలా ఉండకూడదు. మీరు చేసిన తప్పులు ఏమైతే ఉన్నాయో ఆ తప్పులు ఇంక ఎదుటోళ్ళు వెతకండి, ఎదుటోళ్ళు లేని తప్పులు ఉన్నట్టు క్రియేట్ చేయకండి. ఇది మీకు మంచిది కదండి. క్రెడిబిలిటీ మొత్తం పోతుంది కదా. మీ మాటని ఎవరు వాల్యూ ఇస్తారు చెప్పండి ఇలా చేస్తే? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వైసీపీ వాళ్ళని ఎవరు ఏం తిట్టట్లేదు, వైసీపీ మహిళలను ఎవరు ఏమనట్లేదు. కాబట్టి వాళ్ళే ఒక క్రియేషన్ చేసి వాళ్ళ మహిళలను వాళ్ళే తిట్టుకుని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ భార్యల్ని వాళ్ళే తిట్టుకుని, అది తెలుగుదేశం పార్టీ తిట్టించింది లేకపోతే ఏబిఎన్ వారు తిట్టారని చెప్పి ఒక ఫేక్ డ్రామా ఒకటి నడిపిస్తున్నారు రాష్ట్రంలో. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. కులం గొడవలు రేపడానికి ట్రై చేస్తున్నారు, మతం గొడవలు రేపడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఇదిగో మహిళల పట్ల ఎలా చేశారు, ఎలా మాట్లాడారు అనేది క్రియేట్ చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అశాంతి పాలు చేసి అల్లకల్లోలం చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, అర్థం చేసుకోండి అని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుస్థిరంగా ఉండాలని కోరుకోండి. నేను కూడా కోరుకుంటున్నాను. అప్పుడే ఈ రాష్ట్రానికి మంచిది. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.